కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. స్వామి గురించి మాట్లాడాలంటే అది పెద్ద ఆశీర్వాదం మాకు ఈ సందర్భం ఇచ్చినదికి చాలా సంతోషం, కృతజ్ఞతలు. స్వామి ప్లాన్లో అన్నీ ఉంది, మేమున్నాము. అది ఎలా జరిగిందంటే, నేను పుట్టే ముందే స్వామి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారట ఫ్యామిలీకి. నేను ఈ ఫ్యామిలీకి కనెక్షన్కి ఒకడు పుట్టుతాడు, తర్వాత నేను ఈ ఫ్యామిలీ లోపల వచ్చేస్తానని. అదే ఇప్పుడు ఆలోచించేస్తే ఓకే అలానే జరిగింది అని మాకు ఇప్పుడు తెలుస్తుంది. కానీ అప్పుడు మాకు అది అర్థం అవ్వలేదు ఎందుకు ఇలాంటిది జరుగుతుందని. మా ఫాదర్ వాళ్ళు ఇండియన్ ఎయిర్లైన్స్లో పనిచేసేవాళ్ళు. అప్పుడు హైదరాబాద్లో పోస్టింగ్ వాళ్ళకి. 1977లో స్వామి ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అందరికీ బ్లెస్ చేసి విభూతి ఇచ్చారు. అప్పుడు మా ఫాదర్ కూడా విభూతి ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు నా ఫాదర్ నాకు చెప్తే నీ 1977లో నీ పుట్టడం ముందే ఇది జరిగిందని చెప్పినప్పుడు నాకు అర్థమైంది, ఓకే స్వామి అప్పుడే మా ఫ్యామిలీ లోపల వచ్చేసారని అర్థమైంది. తర్వాత ఇంట్లో షిరిడి బాబా స్వామి ఫోటోలు ఉన్నింది అప్పుడు కూడా మాకు, కానీ అప్పుడు తెలియదు ఎవరు స్వామి ఏంటని. నేను స్కూల్ టైంలో బాల్ వికాస్ జాయిన్ అయినాను. అప్పుడే మేము అప్పుడు అది శ్లోకా క్లాస్ అని చెప్తాము, అదే ఫస్ట్ మాకు ఇంట్రొడక్షన్. బాల్ వికాస్కి ఇంట్రొడక్షన్ అందరూ అది ఒక శ్లోకా క్లాస్ జరుగుతూ ఉంది, నువ్వు జాయిన్ అవుతావని అడిగినారు. తప్పకుండా మేము అది నేర్చుకోవడానికి ఒక సందర్భం అని బాల్ వికాస్ జాయిన్ అయినాము. అక్కడే మాకు స్వామి గురించి నాకు తెలిసింది. ఇప్పుడు ఇది ఈ సమయంలో నేను నా బాల్ వికాస్ గురువుకి కృతజ్ఞతలు. వాళ్ళు పిల్లలలాగే మా అందరినీ ట్రీట్ చేసి మాకు నేర్పించారు. వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్. మీ గురువు గారు పేరు? జయలక్ష్మి నారాయణన్ ఇద్దరు. ప్రాక్టికల్గా స్వామి చెప్పిన టీచింగ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలని వాళ్ళు మాకు బోధించారు. ఇప్పుడు అది సెపరేట్ ఎక్స్పీరియన్స్. అది బాల్ వికాస్లో ఉండి అలా అన్నీ నేర్చుకొని అప్పుడే 91లో స్వామి ఫస్ట్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేశారు. నేను ఫస్ట్ స్కూల్కి అప్లై చేశాను 11th 12th. అప్పుడు జవాబు వచ్చేసింది ఇప్పుడు కుదరదు, ఇప్పుడు సీట్స్ లేవని. తర్వాత కానీ అప్పటి నుంచే నేను కాలేజ్కు ఎప్పుడూ అప్లై చేయాలని పేరెంట్స్ కూడా చెప్పలేదు. మా గురువుగారు ఇది అప్లికేషన్ తీసుకొచ్చారు, అందరూ వాళ్ళే ఫిల్ చేశారు. జస్ట్ పేరెంట్స్ సిగ్నేచర్ కోసం మాత్రం నేను అప్లికేషన్ తీసుకొని వాళ్ళు సంతకం పెట్టేశారు. నేను తీసుకుని వచ్చి సబ్మిట్ చేసేసాను అంతే. ఇంజనీరింగ్కి ప్రిపేర్ చేశాము, కానీ అదన్నీ బ్యాక్ మా మైండ్లో లేవు. అలానే జాయిన్ అవ్వడం జరిగింది. నేను తర్వాత నా బాల్ వికాస్లో ఇంకొక అబ్బాయి శ్రీధర్ అని ఇద్దరు కలిసి వచ్చి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినాము. అప్పుడే రాసిన తర్వాతనే అప్పుడే అనిపించింది ఓకే చదవాలంటే ఇక్కడనే చదవాలి అని. అప్పుడు పాత మందిరం అంటే ఇది సాయి కుల్వంత్ హాల్ లేదు,
అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పర్తికి వచ్చి. అప్పుడు స్వామి బృందావన్లో ఉన్నారు. దర్శనం అవ్వలేదు, పర్వాలేదు. ఇంకా పర్తికి వచ్చి అది ఎక్స్పీరియన్స్ ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. అది ఫస్ట్ టైం వచ్చినాను నేను పర్తికి. అది మొదటిసారి పర్తికి వచ్చినాను నేను. స్వామి బృందావన్లే ఉంటున్నారు అప్పుడు. ఫస్ట్ డే వచ్చిన తర్వాత హాస్టల్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ భజన్కి వచ్చినాను. భజన్లో సాయి రమేష్ హాల్లో భజన్, అప్పుడు భజన్ జరిగింది. భజన్ తర్వాత స్వామి త్రయీ బృందావన్కు పిలిచారు. అప్పుడే ఫుల్ త్రయీ బృందావన్ అందరూ వచ్చేసినారు, కానీ నాకు లోపల వెళ్ళడానికి స్థలం లేదు. అప్పుడు బయట కూర్చున్నాను. ఆ రోజు వచ్చిన తర్వాత అడిగినాను పెద్దల్ని, టీచర్స్ అన్నీ అడిగినాను, ఏం జరుగుతూ ఉంది అక్కడ. నేను ఏదో ట్రావెల్ బృందావన్, అదే నేను ఫస్ట్ TR అని చూసినాను, తర్వాత బృందావన్ అని చూసినాను. అది ఏం త్రయీ బృందావన్ నాకు అప్పుడు తెలియదు. ఏదో TR మీరు ట్రావెల్ బృందం ఏంటిది అర్థం అవ్వలేదు ఏమి. అప్పుడు తర్వాత చెప్పినారు అదే స్వామి రెసిడెన్స్, అది అక్కడే ఉంటారు అని, రోజు పిల్లల్ని చూసి మాట్లాడతారని చెప్పినారు. సో తర్వాత నెక్స్ట్ డే అప్పుడు ఏ బ్యాచ్ జాయిన్ అయినప్పుడు స్వామి ఫ్రెషర్ స్టూడెంట్స్ని ఫస్ట్ పంపించని చెప్తారు. సో మాకు సెపరేట్గా ఒక క్యూ లైన్స్ ఉంటుంది. 1 to 5 టోకన్స్ సెపరేట్గా ఫ్రెషర్ స్టూడెంట్స్కి పెడతారు. మేము 100 స్టూడెంట్స్ ఉంటాము, వాళ్ళకి మాత్రం స్పెషల్ ఫస్ట్ 5 లైన్స్ వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు స్వామి ఫస్ట్ మొట్టమొదటిసారి క్లోజ్ క్వార్టర్స్లో స్వామి చూసినాను. అందరికీ తెలుసు బృందావన్ అంటే డిసిప్లిన్, అదే ఫస్ట్ జ్ఞాపకంకి వస్తుంది. ఇంత స్ట్రిక్ట్గా డిసిప్లిన్ ఉంటుందని. అండ్ ప్రతి ఒక్క ఇది చెయ్యని చెప్తే దానికి ఒక స్టోరీ ఉంటుంది, కథ ఉంటుంది. స్వామి ఇలా చేసినారు, ఇది ఇలా ఉన్నామని చెప్పినారు. ఇవన్నీ డిసిప్లిన్ గురించి ఏమి షెడ్యూల్ చేసి గురించి మాట్లాడితే అందరికీ ఒక స్టోరీ ఉంటుంది. స్వామియే ఇది చెప్పినారు, స్టార్ట్ చేశారని అలానే ఉన్నింది. ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను అమ్మ నాన్న విడిచి ఫస్ట్ టైం బయట వచ్చినాను. అది కొంచెం కష్టంగా ఉన్నింది. ఒక 2-3 months వాళ్ళు వచ్చి నేను చూసి వెళ్ళినప్పుడు నేను కొంచెం కష్టం, నేను ఏడించినాను. కానీ ఒక్క దినం భజన్లో ఫుల్ కంప్లీట్గా ఏడించినాను. దాని తర్వాత ఒక పీస్ వచ్చింది. అంటే స్వామి అక్కడ కూర్చొని భజన జరుగుతూ ఉంది, స్వామి ఉన్నప్పుడు మాకేం ఎందుకు బాధ అని. తర్వాత స్వామి యాక్సెప్ట్ చేసినారు మమ్మల్ని. దాని తర్వాత అంత స్వామి పైన అటాచ్మెంట్ ఎక్కువ అయిపోయింది. దాని తర్వాత ఎవ్రీ మంత్ పేరెంట్స్ వచ్చేవాళ్ళు చూడ్డానికి. మంత్లీ ఒక సండే వచ్చి చూసుకొని చెన్నై తిరిగి వెళ్తారు. ఒకసారి ఆ ఫస్ట్ వింటర్ వెకేషన్ ముందే చెప్పాను, ఫస్ట్ టైం నేను అమ్మ నాన్న విడిచి సెపరేట్గా హాస్టల్లో ఉన్నాను. సెపరేట్గా ఉన్నాను అది ఫస్ట్. సో ఆ హోమ్ సిక్నెస్ ఉండింది. అట్లీస్ట్ ఫస్ట్ వెకేషన్ టైంలో ఇంటికి వెళ్తే బాగా ఉంటుంది. కానీ అప్పుడు స్వామి అందరూ పెద్దవాళ్ళందరూ టీచర్స్ అందరూ చెప్పినారు, వెకేషన్ సమయంలో మీరు ఉంటే స్వామి దగ్గర ఛాన్సెస్, స్వామి దగ్గర కూర్చొని పక్కన కూర్చొని స్వామి దగ్గర వెళ్ళడం ఈజీగా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉంటుందని. ఒక పెద్ద సాక్రిఫైస్ అప్పుడు ఫస్ట్ ఇయర్ కదా, ఆ ఏజ్లో సాక్రిఫైస్ చేసి ఉండినాను అప్పుడు. దాని తర్వాతనే తెలిసింది అది నేను సాక్రిఫైస్ చేయడానికి అక్కడ ఏం లేదు. కానీ నేను అమ్మ నాన్నని పిలిచినాను, వెకేషన్ నేను అక్కడ రావడం కుదరదు, మీరు రండి అని. వాళ్ళు వచ్చినారు. ఒకరోజు మేము రిలేటివ్స్ ఉంటున్నారు సిటీలో, వెళ్ళి వచ్చాము ఆ రోజు. కానీ ఆ సాయంకాలం వచ్చిన తర్వాత మా మదర్ ఆస్మా పేషెంటు. ప్రతి సంవత్సరం చెన్నైలో డిసెంబర్ మంత్లో అక్కడ చల్లగా ఉంటుంది కదా, అది ఆస్మా పెరుగుతుంది. దాని తర్వాత మేము అడ్మిట్ చేసేవాళ్ళం. ప్రతి సంవత్సరం ఇది ఒక రిచువల్గా ఉండిపోయింది అక్కడ. ఎన్నో డాక్టర్లు చూసినాము, కానీ ఇది ఆ ప్రాబ్లం మదర్కి అలానే ఉండింది. ఈ టైం ఫస్ట్ టైం వాళ్ళు బెంగళూరు వింటర్లో వచ్చినారు, కానీ ఆ రోజు సాయంకాలం మొదలుపెట్టింది ఆస్మా. కొంచెం చాలా బాధపడ్డారు. తర్వాత ఆ రోజు కూడా మేము జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాము ఆ నైటు.
అప్పుడు చెప్పినారు మా అమ్మ, నేను బెంగళూరు పిలవకు, ఇది చాలా కష్టంగా ఉంది, నేను ఎప్పుడు బెంగళూరు రాను, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేశారు. నాకు నేను స్వామి దగ్గర ప్రే చేసి, ఏంటి స్వామి ఫస్ట్ టైం వచ్చినారు, మీరు అంత క్రౌడ్ ఉండదు, దర్శనం ఈజీగా బాగా అవుతుందని అనుకున్నాము, కానీ ఇలా అయిపోయిందని నేను చాలా బాధపడ్డాను. నెక్స్ట్ రోజు నేను త్రైలో కూర్చొని స్వామి దగ్గర చెప్పినాను. స్వామి ఆరతి తీసుకొని తిరిగి వెళ్ళినప్పుడు స్వామి అమ్మకి ఒంట్లో బాగాలేదని, స్వామి ఎప్పుడు ఏం చెప్పలేదు, కానీ ఆ చీక్లో ఒక ట్యాప్ చేసేసి వెళ్ళిపోయినారు. సో ఆ సాయంకాలం అడ్మిట్ చేసిన తర్వాత నేను చెప్పినాను, ఏమైనా పర్వాలేదు, మీరు మార్నింగ్ డిశ్చార్జ్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు దర్శనానికి వచ్చేసేయండి, మీరు దర్శనం తర్వాత మీరు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళండి చెన్నైకి, కానీ నేను స్వామి దగ్గర అట్లీస్ట్ ఒక ప్రసాదం అడుగుతాను, అది చాలు మాకు, వేరేమీ అక్కర్లేదని. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ దర్శనంలో చెప్పినాను, స్వామి ప్రసాదం ఇవ్వండి, అమ్మకి ఒంట్లో బాగాలేదని. స్వామి కానీ అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిపించినారు. అప్పుడు అదే ఫస్ట్ టైం అంత క్లోజ్గా స్వామి దగ్గర కూర్చొని స్వామి దగ్గర మాట్లాడటం. సో అప్పుడు స్వామి బ్లెస్ చేశారు అమ్మని. కానీ ఇప్పుడు చూస్తే, అప్పుడు అమ్మ చెప్పినారు యాక్చువల్గా, ఎప్పుడు బెంగళూరుకు పిలవకు, నాకు కష్టంగా ఉంది అని. ఇప్పుడు రివర్స్ సిచ్యువేషన్, 25 years, ఇప్పుడు 20 years మేము ఇక్కడ బెంగళూరులో ఉన్నాము, ఫుల్గా షిఫ్ట్ చేసేసినారు అమ్మ నాన్న. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం లేదు ఇప్పుడు యాక్చువల్గా, మా ఆస్మా తగ్గిపోయింది, అంత బాధ లేదు ఇప్పుడు. వింటర్ సమ్మర్ ఏం వచ్చినా ఇక్కడ మాకు కంఫర్టబుల్గా ఉంది. స్వామి ఇచ్చిన వరప్రసాదం, స్వామి చూసుకుంటున్నారు, దానికి ఇదివే సాక్షి, వేరేం కావాలి మాకు. ఇప్పుడు బెంగళూరులో కంఫర్టబుల్గా ఉన్నారు. కృష్ణ కృష్ణ